Hi, my dear students. This is RK sir from RK Spoken English. Okay, now day 3. ఈ రోజు మనము థర్డ్ డే గురించి మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ డే నేను హ్యావ్ హ్యాస్ గురించి చెప్పాను. ఐ టోల్డ్ అబౌట్ హ్యావ్ హ్యాస్, ఎలా మాట్లాడాలి, హౌ టు స్పీక్ అని చెప్పడం జరిగింది. సో హౌ టు గెట్ ద ఫ్లూయెన్సీ ఇంటూ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. సో హ్యావ్ హ్యాస్ మీద మీకు ఆల్రెడీ రాయమని చెప్పాను, చాలా వర్డ్స్ రాయమని చెప్పాను, సెంటెన్సెస్ ఫార్మ్ చేయమని చెప్పాను. So like I have a car, she has a watch, and they have a beautiful garden. And చెప్పేసి మీకు యూజ్ చేయడం జరిగింది. It has a tail. Okay. And don't have కూడా యూజ్ చేయడం జరిగింది. Don't have, doesn't have. అయితే మీకు ఆల్రెడీ ఐ విత్ ప్లూరల్స్ కి హ్యావ్ యూజ్ చేయమన్నాను, ఈ షీట్ నేమ్ సింగర్స్ కి హ్యాస్ యూజ్ చేయమన్నాను. కానీ ఇక్కడ మనం నెగిటివ్ లో మాట్లాడేటప్పుడు, వాళ్ళు గోయింగ్ టు స్పీక్ నెగిటివ్ అంటే నో అని మాట్లాడేటప్పుడు మనము హ్యాజ్ పెట్టకూడదు. డోంట్ హ్యాజ్, డజంట్ హ్యాజ్ అని పెట్టకూడదు. ఓకే, డోంట్ హ్యావ్, డజంట్ హ్యావ్ అని పెట్టాలి. డోంట్, డజంట్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా యూజ్ చేస్తారో అది నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ డే లైక్ అది చాలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఆల్మోస్ట్ 70% స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో ఆల్మోస్ట్ యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్డ్స్. లైక్ ఆ టెన్సెస్ ని యూజ్ చేసుకుంటూ మనం మాట్లాడుతూ ఉంటాం. అది లేటర్ వీ హ్యావ్ టు డిస్కస్. ఓకే, నా ఇప్పుడు డోంట్ హ్యావ్, డజంట్ హ్యావ్ అయిపోయింది. సో చెప్పాను ఆల్రెడీ, ఐ డోంట్ హ్యావ్ ఎ కార్, నాకు కార్ లేదు. షీ డజంట్ హ్యావ్ అ స్మార్ట్ వాచ్, ఆమెకి స్మార్ట్ వాచ్ లేదు. షీ డజంట్ హ్యావ్ అ డ్రెస్, ఆమెకి డ్రెస్ లేదు. ఈ డజంట్ హ్యావ్ ఎ న్యూ బైక్, అతనికి న్యూ బైక్ లేదు అని చెప్పడానికి హ్యావ్ హ్యాజ్ అని యూజ్ చేసుకోవాలి. ఆ యూజ్ ప్లూరల్స్ కి హ్యావ్ యూజ్ చేస్తాం, ఈచ్ నేమ్ సింగర్స్ కి మనము ఏం యూజ్ చేస్తాం, హ్యాజ్ యూజ్ చేస్తాం. ఆ యూజ్ ప్లూరల్స్ కి డోంట్ యూజ్ చేస్తాం, డోంట్ హ్యావ్ యూజ్ చేస్తాం. ఈ షీ ఇట్ నేమ్ సింగర్స్ కి డజంట్ హ్యావ్ యూజ్ చేస్తాం. ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది. సో వాటి మీద కూడా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయమనడం జరిగింది. సో నౌ మనము చెప్పుకోబోయేది డూ ప్లస్ హ్యావ్ క్వశ్చన్స్. వీటిని క్వశ్చన్స్ అంటారు. అంటే ఎలా అడగాలి అంటే, పెన్ ఉందా, నీ దగ్గర పెన్ ఉందా, ఆమె దగ్గర పెన్ ఉందా, అతని దగ్గర మనీ ఉందా, సో అని చెప్పడానికి, అడగడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్ వర్డ్స్, నెక్స్ట్ నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్స్, హౌ టు ఆస్క్ క్వశ్చన్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ అనేది ఏదో పెద్ద బ్రహ్మాండమైన విద్య కాదు. అది వైల్ యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు వస్తూనే ఉంటుంది. బట్ వర్డ్స్ అనేవి మనం మాట్లాడుతున్నప్పుడు వర్డ్స్ అనేవి ఆ లిటిల్ బిట్ యూ హ్యావ్ టు యూజ్ ఇంగ్లీష్ వర్డ్స్. అక్కడక్కడ లైక్ మాట్లాడగలుగుతాం. ఓకే, నౌ లెట్స్ సీ. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి చేయాలి. అంతేకాకుండా క్వశ్చన్లు అడిగేటప్పుడు ఏం చేయాలి, డస్ హ్యావ్ అని యూజ్ చేయాలి. ఏంటి డూ ప్లస్ హ్యావ్, క్వశ్చన్స్ కి సంబంధించి డూ ప్లస్ హ్యావ్, నెక్స్ట్ డస్ ప్లస్ హ్యావ్ ఎలా అడగాలి. సో డూ యూ హ్యావ్ ఎ బైక్, బైక్ నీ దగ్గర ఉందా, డూ యూ హ్యావ్ ఎ బైక్. నో ఐ డోంట్, నా దగ్గర లేదు అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ అనక్కర్లేదు. నో ఐ డోంట్ అన, ఎస్ ఐ డూ. ఇలా ఫర్ ఎగ్జాంపుల్, అతని దగ్గర ఎనఫ్ మనీ ఉందా, డస్ హీ హ్యావ్ ఎనఫ్ మనీ. నో హీ డస్, హీ డజంట్. నో హీ డజంట్ అనాలి. నెక్స్ట్, డస్ షీ హ్యావ్ ఎ న్యూ శారీ, డస్ షీ హ్యావ్ ఎ న్యూ శారీ, ఆమె దగ్గర శారీ ఉందా, కొత్త చీర ఉందా, మేబీ బర్త్డేకి శారీ ఉండొచ్చు. అడిగి నో షీ డజంట్, ఆమె దగ్గర శారీ లేదు అనడానికి నో షీ డజంట్. డూ యూ హ్యావ్ ఎ క్లాస్, నో వి డోంట్. ఇలా మనము క్లాస్ లేదు, మాకు క్లాస్ లేదు, మీకుందా, నో వి డోంట్ హ్యావ్ ద క్లాస్, వి డోంట్ అని ఉపయోగించుకోవాలి. నెక్స్ట్, does your father have a bike or a scooter? Yes, he does అని ఉపయోగించుకోవాలి. సో ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటే యూ విల్ గెట్ డెఫినెట్లీ లైక్. సో ఇప్పుడు మనకి హ్యావ్, హ్యాజ్, తర్వాత డోంట్ హ్యావ్, డజంట్ హ్యావ్, తర్వాత డూ హ్యావ్, does have మాట్లాడుకోవడం జరిగింది. Okay, tomorrow we'll continue the class.